కేంద్ర వార్త దేశంలో ఘోర విషాదం 100 మంది అకాల మృత్యు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇది లైక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం రీచ్ అవుతుందండి. పాపువా న్యూ గినియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మారుమూల ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. సమాచారం ప్రకారం ఫోర్బ్స్ మెప్సీకి వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న యంగా ప్రావిన్స్లో కైకాలం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు కొండ చర్యలు విరిగిపడినట్లు ఏబీసీ నివేదించింది. ప్రస్తుతం అంచనాల ప్రకారం ఘటన దాదాపు 100 మందికి పైగా మృతి చెంది ఉంటారని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ పోలీసుల బృందం సహాయక చర్యలు చేపడుతున్నారు. బండరాల మధ్యలో మృతి దేహాలను బయటికి తీసేందుకు, బండరాలను తొలగించేందుకు స్థానిక ప్రజల అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మారుమూల గ్రామంలో సంభవించి భారీ కొండ చర్యలు విరిగిపడడం, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు పాపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరపైడ ప్రగాఢ సానుభూతి అయితే తెలిపారు. ఇక మృతదేహాలకు సంబంధించి 100 మందికి పైగా ఉండే అవకాశాలు అయితే ఉంది. అవన్నీ కూడా వెలికి తీస్తే ఎక్కువగా ఉండే దాదాపు ఇది తెల్లవారుజామున 3 గంటలకు కొండ చర్యలు విరిగిపడడం ఒక్కసారిగా అక్కడున్న గ్రామం మొత్తానికి ప్రమాదమే జరిగిందంటున్నారు.